మంచినీళ్లు నిలిపివేసి విద్యార్థులను ఇబ్బందికి గురిచేస్తున్న యూనివర్సిటీ సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, హైదరాబాద్ బాచ్పల్లి యూనివర్సిటీ ముందు గొప్పగా సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టుకుని గొప్పలు చెప్పే బాలికల హాస్టల్లో విద్యార్థులకు తాగునీరు బంద్ చేసి గేటుకు తాళం వేశారు. విద్యార్థులు వెళ్లిపోవాలని వారిపై ఇలా ఒత్తిడి చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారు. విద్యార్థులు టీటీసీకి, పీహెచ్డీ గ్రూప్స్కి, టెట్కి చదువుకుంటున్నాం, వసతి కల్పించండి అని రిక్వెస్ట్ చేసిన కనికరించని రిజిస్టర్, వీసీ, హాస్టల్ ఇన్ఛార్జ్ ఇలా ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడుతూ చివరికి వాచ్మెన్తో హాస్టల్ నుండి వెళ్ళిపోండి అని ప్రతిరోజు చెప్పిస్తున్నారు. నియంత్రిత పాలనా విధానం ప్రశ్నించే వాళ్ళని అణచివేయడం జరుగుతుంది. ఇక్కడి సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తమ బాధలు తెలియజేయాలి అని ఈ విధంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థులు తమకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ లీలావతి చీకూరి ఒక స్టూడెంట్ విన్నపం పోరాటం స్వతంత్ర సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మరియు స్టూడెంట్స్. సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ. ఉదయం నుంచి మంచినీళ్ళు లేక ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, వాటర్ బాటిల్ ఎంత ఒత్తినా ఉదయం నుంచి వాటర్ రావట్లేదు. బంద్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. హాస్టల్లో ఉండొద్దు అమ్మాయిలు అనేసి, చదువుకుంటాం అనేసి సహాయం చేయండి, మేము షెల్టర్గా ఇవ్వండి అనేసి అడిగినందుకు మేము ఇవ్వము, మీరు వెళ్ళిపోవాలనేసి అంటారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన ఆడపిల్లలే ఉన్నారు. కానీ కనికరం లేని యూనివర్సిటీ. వాటర్ చూడండి, ఇంతవరకు అది ఖాళీ, వాటర్ లేవు ఇంతవరకు. దగ్గరికి రండి అందరూ. సావిత్రిబాయి పూలే గొప్పదనాన్ని చెప్తుంటారు, మళ్ళీ ఈ యూనివర్సిటీ వాళ్ళు పూలేసి నివాళులు అర్పిస్తుంటారు. అందరు అట్టనే ఉండాలి. ఆమె చేసిన సేవకు ఏదో చేసినవని చేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయిలకి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనీసం మేము చదువుకుంటాము, మాకు కొద్ది షెల్టర్ ఇవ్వండి, హాస్టల్ క్లోజ్ అయిపోయినా పర్వాలేదు, మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అనేసి ఎంత మొత్తుకొని రిజిస్టర్ దగ్గరికి అందరి దగ్గరికి చెప్పినా కానీ పట్టించుకోకుండా ఈ నా తోటి స్టూడెంట్స్ ని చాలా ఇబ్బంది పెడుతుర్రు, ఆరోగ్యం కూడా ఖరాబ్ చేస్తుర్రు. ఎండాకాలం ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు లేకపోతే ఎలా బతుకుతారు? రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది. ఇంకా 8:30 వరకే వాష్రూమ్ లో వాటర్ వచ్చినాయి, తర్వాత స్నానాలకి చాలా ఇబ్బంది అవుతుంది. రిజిస్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఏం రెస్పాన్స్ కావట్లేదు, వెళ్ళిపోండి అని చెప్తారు అనేసి అంటున్నాను. ఎండాకాలంలో వాటర్ లేకుండా ఎట్లా ఉంటారు? మార్నింగ్ నుంచి అసలు వాటర్ లేదు తాగడానికి, డ్రింకింగ్ వాటర్ వద్దులే. మేము చదువుకోవడానికి చదువుకోవడానికి ఓన్లీ మాకు షెల్టర్ ఇవ్వగలరని అడుగుతున్నాం రిజిస్టర్ గానే. అట్లే తాగడానికి యూనివర్సిటీ కనికరం చూపించండి. మేము విద్యార్థులకు, మేము వెనుకబడిన వాళ్ళము, బయట కూడా మాకు కట్టుకోలేని పరిస్థితి మాది. చాలా ఖైదైపోయింది.